కాకినాడ నగరంలోని పార్కులను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. నగరంలోని జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి చెరువు పార్కును కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించిన అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి చెరువు పార్కును కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించి అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం కాకినాడ జగన్నాథపురంలోని అన్నమ్మఘాటి చెరువు పార్కును కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్పొరేషన్ అధికారులతో కలిసి సందర్శించి ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని సంత చెరువు, బోట్ క్లబ్ పార్కు, గాంధీనగర్ పార్కులతో పాటు ఇతర పార్కులను కూడా దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అన్నమ్మఘాటి చెరువు పార్కులో నాణ్యమైన వాకింగ్ ట్రాక్, మెరుగైన విద్యుత్ దీపాల ఏర్పాటు, ఆకర్షణీయమైన ముఖద్వారం నిర్మాణం వంటి పనులు చేపట్టి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టీపీఆర్ఓ శైలజ, ఈఈ మత్స్యరాజు, 24వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పాలకినాని, జనసేన ఇన్ఛార్జి బోడపాటి మరియా, దుర్గా, చెరుకుడు శ్రీనివాసరావు, మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుబండి వెంకటరమణ, ప్రతిభాభారతి, పిల్లి శివకుమార్, ఆవుపటి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదే కాదు, కాకినాడలో మన కులాయి చెరువు కానీ, గాంధీనగర్ పార్క్ కానీ, సంత చెరువు పార్క్ కానీ, బోట్ క్లబ్ కానీ, ఎక్కడున్న పార్కులన్నీ కూడా డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో ప్రపోజల్స్ పెట్టామండి. మీకు తెలుసు, కులాయి చెరువు చాలా బాగా డెవలప్ చేస్తాం, ఏదైతే గాంధీనగర్ పార్క్ చాలా బాగా డెవలప్ చేస్తాం, బోట్ క్లబ్ దగ్గర చాలా బాగా డెవలప్ చేస్తాం. అదే సమయంలో ఇది కూడా పెట్టాం. ఇది అమరావతి వెళ్ళి రోడ్ అని చెప్పి బుద్ధుడి విగ్రహం పెట్టాం, ఈ రోడ్డు మీద కనిపించేలాగా ఒక ట్రాక్ ఇచ్చాం, అన్నీ చేస్తాం. ఇంకా చేయవలసిన చాలా ఉన్నాయి, కానీ మేము అధికారం కోల్పోయాం, చేయలేకపోయాం. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చాం. ఇవాళ ప్రజలకి ఒక మంచి వాతావరణం తీసుకురావాలని చెప్పి అన్నంఘాటి సెంటర్లో ఈరోజు ఏదైతే అన్నంఘాటి ఉందో ఈ చెరువు దగ్గరికి వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఏదైతే కులాయి చెరువులో ఈరోజు మంచి వాతావరణం తీసుకొచ్చామో, ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చామో, అదే వాతావరణం అన్నంఘాటి చెరువు దగ్గర తీసుకొస్తాను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ విధంగా తీసుకొస్తాను. అదేవిధంగా ఈరోజు అండి చాలా ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా మంది అండి వాకింగ్ చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు, హెల్త్ మీద కాన్సెప్ట్ పెరిగింది. ఇక్కడ కూడా చెప్పాను, అమ్మాయి ఎంతమంది వాకింగ్ చేస్తారని, చాలా మంది కొన్ని వందల మంది చేస్తారని. సాయంత్రం తర్వాత ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన మంచి ట్రాక్ కావాలి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ కావాల్సిన టాయిలెట్స్ కానీ అవి కూడా లేవు, డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ ప్లాంట్ పెడతాం, మంచి ట్రాక్ తయారు చేస్తాం. వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళకి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను మీ ద్వారా తెలియజేస్తాం.